సో సంఘాలకు విశ్వాసులకు దేవుడు చేస్తున్న వార్నింగ్, హెచ్చరిక. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉంటున్నావు అంటున్నాడు. సో ముందట ఒకలాగా మాట్లాడుతున్నావు, వెనకాల ఇంకోలాగా మాట్లాడుతున్నావు. ముందటేమో నవ్వుతూ పలకరిస్తున్నావు, వెనకాలేమో తిట్టుకుంటున్నావు, శపిస్తున్నావు. నునువెచ్చని జీవితం. ముందటేమో బాగున్నావా అంటున్నావు, వెనకాలేమో వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నావు. నులువెచ్చని జీవితం. ముందటేమో మంచిగా ప్రవర్తిస్తున్నావు, వెనకాలేమో చెడ్డగా ప్రవర్తిస్తున్నావు. ఇది నునువెచ్చని జీవితం. సంఘానికి వెళ్ళేటప్పుడు భక్తుడిగా ఉంటున్నావు, కానీ సంఘం నుంచి బయట వచ్చిన తర్వాత ఆత్మీయురాలుగా కాకుండా అన్నిలాగా బ్రతుకుతున్నావు. నులువెచ్చని జీవితం. సో దేవుడు అదే అంటున్నాడు. నువ్వు ముందెలా ఉంటున్నావు, వెనకాల ఎలా ఉంటున్నావు, లోపల ఎలా ఉంటున్నావు, బయట ఎలా ఉంటున్నావు. ఈ పడవ మీద ఒకసారి, ఆ పడవ మీద ఒకసారి కాలు పెట్టకు అంటున్నాడు. ఒకసారి చీకట్లో నడుస్తున్నావు, ఒకసారి వెలుగులో నడుస్తున్నావు. సో ఇది నులువెచ్చని జీవితం. ఇది వద్దు అనుకుంటున్నాడు, మానమంటున్నాడు. సో ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎదగాలని కోరుకోవాలండి. ఫస్ట్ ప్రియారిటీ స్పిరిచువల్ లైఫ్కి ఇవ్వండి. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగైతే ముఖ్యమో అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఎదగాలని, అంతకంటే ముఖ్యంగా మనం ఆరాటపడాలి. సో నిన్న దేవుడు ఒక సందర్భంలో చెప్పాడు, సో నువ్వు ఆత్మీయ జీవితం లేకుండా ఈ లోకంలో నువ్వు అన్యాయంగా అక్రమంగా నువ్వు ధనాన్ని సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా దేవుడి దృష్టికి పేదవాళ్ళట, దరిద్రులట, గుడ్డి వాళ్ళట దేవుడి దృష్టికి. సో ఎవరైతే ఆత్మలో ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతారో వాళ్ళు దేవుడి దృష్టికి ధనవంతులుగా కనపడతారు. సో నునువెచ్చని జీవితం మనకు వద్దు. సో మనము ఒకటే జీవితాన్ని పెంచుకోవాలి. అయితే వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. అంటే మన దైవ మార్గంలో కంప్లీట్గా నడవాలి. ఈ పడవ మీద ఒకసారి, ఆ పడవ మీద ఒకసారి అలా ప్రయాణించదు. చాలామందిని మనం చూసాము లైఫ్లో, జీవితంలో. ముందటేమో నవ్వుకుంటూ మాట్లాడతారు, వెనకాలేమో మనల్ని ద్వేషిస్తారు. ముందటనేమో మనల్ని బాగు కోరుకుంటారు, వెనకాలేమో మన నాశనాన్ని కోరుకుంటారు. సో ఇదన్నీ నునువెచ్చని జీవితాల యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఇలా ఉండకండి, లూక్వాముగా ఉండకండి అంటున్నాడు దేవుడు. సో ఇది చాలా ప్రమాదము. సో ద్విమనస్కత్వము ఎప్పుడు దేవుడికి ఇష్టం ఉండదు. రెండు తలంపుల మీద ప్రయాణం చేయడం దేవుడికి ఇష్టం ఉండదు. సో నునువెచ్చని జీవితం దేవుడికి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. సో పద్ధతిగా మనము క్రైస్తవులాగా బ్రతుకుదాం. సగం అన్నిలాగా బ్రతకొద్దు, సగము క్రైస్తవులాగా బ్రతకొద్దు. సో దేవుడి చిత్తానుసారంగా మనం బ్రతకాలి. సో చూద్దాము. 1 యోహాను 2:15 ఈ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. చూసారా, ఈ లోకంలో ఉన్న డబ్బుని కానీ, బంగారాన్ని కానీ, ధనాన్ని కానీ, ఐశ్వర్యాన్ని కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఆచారాలను కానీ, సాంప్రదాయాలను కానీ, ఈ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకండి. కొంతమంది ఫర్నిచర్ని ప్రేమిస్తారు, కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తారు, కొంతమంది ఐ లవ్ చికెన్ అంటారు, ఐ లవ్ బర్గర్ అంటారు, కొంతమంది ఐ లవ్ మై ఐఫోన్ అంటారు, కొంతమంది ఐ లవ్ మై హౌస్ అంటారు. సో ఇవన్నీ మెటీరియల్ థింగ్స్ని ఎప్పుడైనా లవ్ చేస్తామా అండి? ఎప్పుడు లవ్ చేయొద్దు. కొంతమంది వాళ్ళకు ఉన్న బంగారాన్ని ప్రేమిస్తుంటారు, అది మనం మరణించిన తర్వాత ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళలేము. కొంతమంది వాళ్ళకు ఉన్న ఫోన్లను ప్రేమిస్తారు, ఐఫోన్ని. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ఐఫోన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళలేరు. సో ఈ లోకము కానీ, ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకంలో ఉన్న కారుని నువ్వు ప్రేమించొద్దు, బంగ్లాలను ప్రేమించొద్దు, ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులను దేన్ని ప్రేమించొద్దు. ఎందుకంటే ఒకరోజు దీన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోతావు. సో ఒకసారి నీ కష్టం వచ్చిందనుకో, నువ్వు వాటిని మొరపెట్టుకో, నీ ఫోన్కి మొరపెట్టుకో, ఉత్తరం ఇవ్వదు. నువ్వు అంతగా ప్రేమిస్తున్నావు, మరి ఉత్తరం ఇస్తుందా? ఇవ్వదు కదా. నువ్వు నీ 4 చక్రాల వాహనాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు మొరపెట్టుకో, కష్టం వచ్చినప్పుడు ఉత్తరం ఇస్తుందా? ఇవ్వదు కదా. అందుకే ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. మనం దేన్ని ప్రేమించాలి? వాక్యాన్ని ప్రేమించాలి. ఈ వాక్యము పరలోక సంబంధమైనది. మనం నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, యేసయ్యను ప్రేమించాలి. సో పరలోక సంబంధమైనది. సో ఎవడైనా లోకంలో ప్రేమించడం తండ్రి ప్రేమ వానిలో ఉండదు. సో డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ నుంచి మనం డిస్కనెక్ట్ కావాల్సిందే. ఈ లోకంలో ఉన్న ఆశ, నేత్రాశ, జీవడంబము, ఇవన్నిటి మీద మనసు పెట్టుకోకు. మనసంతా వాక్యం మీద పెట్టుకో. నీకు ఏది కావాలో అది సమకూరుస్తాడు. నీకు ఇల్లు కావాలా, బంగారం కావాలా, కారు కావాలా, నీ కంఫర్ట్, నీ యొక్క అవసరాలు ఎప్పుడెప్పుడు తీర్చాలో దేవుడికి తెలుసు. కానీ మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. సగం నీతిని వెతుకుతున్నాం, సగం ధనాన్ని వెతుకుతున్నాం, సగం ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాం, సగం వాక్యాన్ని వెతుకుతున్నాం. నో, కంప్లీట్గా యూ షుడ్ షిఫ్ట్ యువర్ ఫోకస్ టు గాడ్. కంప్లీట్గా మీ యొక్క ఫోకస్ని షిఫ్ట్ చేయండి దేవుడి వైపుకి కంప్లీట్గా షిఫ్ట్ చేయండి.
అందుకే ఈ లోకంలో ఉన్న వాటినైనా నువ్వు ప్రేమింపకూడి. సో దేన్ని కూడా ప్రేమించకండి. ఏదో దేనన్నా మీరు మొరపెట్టుకున్నప్పుడు ఏది ఉత్తరం ఇయ్యదు, దేవుడే ఉత్తరం ఇస్తాడు. అండ్ అందరికీ తెలిసిన సత్యము, నిజమైన సత్యము ఏంటిదంటే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మనకు దేవుడు యాక్సెస్ ఇవ్వలేడు. ఒక చీపురు పుల్ల కూడా తీసుకొని వెళ్ళలేము, ఒక రూపాయి నాణ్యం కూడా తీసుకొని వెళ్ళలేము, ఒక ఒక అగ్గి పుల్ల కూడా మనం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళలేము. మన శరీరాన్నే మనం తీసుకొని వెళ్ళలేము, మన ఆత్మనే వెళ్ళుతుంది. సో అలాంటి డబ్బు మీద నువ్వు ప్రేమిస్తున్నావు, అలాంటి ఐశ్వర్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, అలాంటి కట్టుకున్న ఇల్లులను ప్రేమిస్తున్నావు, నడిపిస్తున్న వాహనాల మీద ప్రేమిస్తున్నావు. అవును, ఇవన్నీ ఉండాలి. బట్టలు ఉండాలి, ఆహారం ఉండాలి, ఇల్లు ఉండాలి, వాహనాలు ఉండాలి. ఇవన్నీ కూడా మన అవసరంలాగా ఉండాలి. కానీ వాటి మీద మక్కువ పెంచుకోవడం, వాటి మీద మనస్సు పెట్టుకోవడం, వాటి మీద ఇష్టాన్ని పెంచుకోవడం, ప్రేమను పెంచుకోవడం చేయొద్దు. ఎప్పుడైనా కూడా మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులన్నీ కూడా దేవుడి మీద ఉండాలి, దేవుడి రాజ్యం మీద ఉండాలి. సో అందుకే రెండు మనస్సులాగా ఉండొద్దు. లోకం వైపు సగము, పరలోకం వైపు సగము, దేవుడి మీద సగము, లేకపోతే మనుషుల మీద సగం, ఇలా కాదు. షిఫ్ట్ యువర్ ఫోకస్ టు గాడ్ 100%, నాట్ ఈవెన్ 99.99%. 100% దేవుడి వైపుకి ఫోకస్ని షిఫ్ట్ చేయండి. మీ హృదయాన్ని మొత్తం ఆయన వైపు తిప్పండి. ఎవడైనా నువ్వు లోకంను ప్రేమించినట్లా, ఈ లోకాన్ని ప్రేమిస్తే వాళ్ళ లోపల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. సో ఇప్పుడు చూద్దాం, లోకాన్ని సగం ప్రేమిస్తున్నాం, యేసయ్యను సగం ప్రేమిస్తున్నాం. సో యేసయ్య ప్రేమ మన లోపల ఉంటుందా? ఉండదు. సో అందుకే యూ షుడ్ డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. నీ మనసులో నుంచి, నీ ఆలోచన నుంచి నీ ఫోకస్ అంతా కూడా యేసయ్య మీద ఉండాలి, వర్డ్ ఆఫ్ గాడ్ మీద ఉండాలి, ప్రేయర్ మీద ఉండాలి, వర్షిప్ మీద ఉండాలి. సో గివ్ ద టాప్ ప్రియారిటీ టు గాడ్. ఫస్ట్ ప్రియారిటీ, టాప్ ప్రియారిటీ టు గాడ్. లైఫ్లో అన్నిటికంటే ముఖ్యము యేసయ్యకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఈ లోకానికి ఇవ్వద్దు, లోక సంబంధమైన విషయాల మీద ఇవ్వద్దు, లోక సంబంధమైన ఆలోచనల మీద ఉండద్దు. అదే అంటున్నాడు, వీళ్ళు నునువెచ్చగా ఉన్నారు, వస్తున్నారు మందిరానికి, కానీ దాని తర్వాత మందిరంలో ఉన్నంతసేపే భక్తుల్లాగా ఉంటున్నారు, తర్వాత లోకంలోకి కలుస్తున్నారు. మందిరంలో ఉన్నంతసేపు నన్ను గట్టిగా ఆరాధిస్తున్నారు, గట్టిగా వర్షిప్ చేస్తున్నారు, గట్టిగా ప్రేమిస్తున్నారు, గట్టిగా వాక్యాలు వింటున్నారు, గట్టిగా వాక్యాలు బోధిస్తున్నారు, గట్టిగా ప్రార్థనలు చేసి గట్టిగా ఆమీన్ అంటున్నారు. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో కలుస్తున్నారు, లోకాన్ని ఇష్టపడుతున్నారు. చర్చికి వచ్చి ఐ లవ్ యూ జీసస్ అంటున్నారు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు, ఆ లోకంలో ఉన్న విషయాల మీద మనసు పెట్టుకుంటున్నారు. సో అలా లూక్ వామ్గా ఉండకండి అంటున్నాడు. అలా నునువెచ్చని జీవితం పాటించకండి. సో ముందే ఎలా ఉన్నావో వెనకాల అలా ఉండాలి. నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపులు అన్నీ కూడా దేవుడి వైపుకు ఫోకస్ చేయాలి, దేవుడి మీద లగ్నం అయిపోవాలి. సో దేవుడి మీదనే మనము మనస్సు పెట్టుకోవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో లోతైన జీవితాన్ని కలిగి ఉండాలి. సో ఈ గుణము దేవుడికి ఇష్టం అండి. సగము వెళ్తున్నాము చర్చికి, మళ్ళీ తర్వాత పబ్బుకి వెళ్తున్నారు. సో వెళ్తున్నారు, మళ్ళీ క్లబ్కు వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, మళ్ళీ సినిమా హాల్స్కి వెళ్తున్నారు. సో ఇలా రెండు రకాల జీవితాలు జీవించకండి అని అంటున్నాడు. సో దేవుడు ఈ అంతిమ దినాలలో అందరికీ ఒక హెచ్చరికలాగా జారీ చేస్తున్నాడు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూసారా, ఈ డబ్బు మీద నీకు ఆశ పుడుతుందా, ప్రేమ పుడుతుందా? అది అపవాదికి పుట్టిస్తున్నాడు. నీ ధనం మీద, నీ అక్రమ సంపాదించాలన్న ఆశ కలుగుతుందా? అపవాది పుట్టిస్తున్నాడు. లోకం మీద నీకు ప్రేమ కలుగుతుందా? అపవాది పుట్టిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న ధనము మీద, ఐశ్వర్యం మీద ప్రేమ కలుగుతుందా? అపవాది పుట్టిస్తున్నాడు. సో లోకంలో ఉన్నదంతయు అనగా శరీరము, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఈ లోకంలో ఉన్న నేత్రాశ ఏదైతే ఉందో, జీవపు డంబం ఏదైతే ఉందో, శరీరాశలు ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవుడి దగ్గర నుంచి వచ్చింది కదట. దేవుడి దగ్గర కొంచెం నుంచి వచ్చే ఏ ఆశ తెలుసా అండి? వాక్యం చదవాలన్న ఆశ, ప్రార్థించాలన్న ఆశ, పవిత్రంగా ఉండాలన్న ఆశ, నీతిగా ఉండాలన్న ఆశ, విశ్వాసంలో పెరగాలన్న ఆశ, ఆత్మలో ఎదగాలన్న ఆశ. ఈ ఆశ కలిగి ఉంటే తండ్రి వల్ల వచ్చినది. సో నేత్రాశ, జీవపు డంబము ఏదైతే ఉందో అది ఈ లోకం నుంచి వచ్చింది. సో ఇలా ఉండకండి అంటున్నాడు. సో కంప్లీట్గా స్పిరిచువల్గా స్ట్రాంగ్ అయిపోవాలి. దేవుల్లో మనం ఏకమైపోవాలి. ఆయనే మనలో నిల్చుండాలి, మనం ఆయనలో నిల్చుండాలి.
అంటే ప్రార్థించాలి, వర్డ్ ఆఫ్ గాడ్ చదవాలి, వర్డ్ ఆఫ్ గాడ్కి అనుకూలంగా మనం బ్రతకాలి. సో అలా మనము ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. సో ఇవన్నీ ఈ లోకంలో ఉన్న కొంతమంది ఐ లవ్ ఫోన్ అంటారు. అంటే వాళ్ళకు దేవుడి కంటే ఫోన్ ముఖ్యమైపోయింది. సో అది ఎవరి వల్ల పుట్టింది? అపవాది వల్ల పుడుతుంది. కొంతమంది ఐ లవ్ చికెన్ అంటారు. వాళ్ళకు దేవుడి కంటే ముందు వాళ్ళు ఆ ఆహారాన్ని తింటున్నారు. అది ఎవరి వల్ల పుట్టింది? అపవాది వల్ల పుట్టింది. ఐ లవ్ మై మ్యాక్ బుక్ అంటారు, ఐ లవ్ మై కార్ అంటారు, ఐ లవ్ మై వెహికల్స్ అంటారు, ఐ లవ్ మై హౌస్ అంటారు. సో మనం లవ్ చేయాల్సింది ఎవరిని? నీ దేవుడైన యెహోవాను, యేసయ్యను ప్రేమించాలి. సో అలా ప్రేమించకుండా నువ్వు మిగిలిన వాటిని ప్రేమిస్తున్నావు అంటే అక్కడ అపవాది నిన్ను ప్రేమించేలాగా ప్రేరేపిస్తున్నాడు అని అర్థము. సో ఒకటండి, మెటీరియల్ థింగ్స్ని ఎప్పుడు కూడా మనము ప్రేమించద్దు. మెటీరియల్ థింగ్స్ని మనము కష్టం వచ్చినప్పుడు, ఆకలేసినప్పుడు వాటికి మొర పెడితే అవి ఎప్పుడు కూడా మనకు సహాయం చేయవు. సో తండ్రి వలన పుట్టిన కావు, అవి లోక సంబంధమైనవే. సో ఇది ఇలా బ్రతుకుతున్నారు అంటున్నాడు. సో ఇటు సగం ఉంటున్నారు, అటు సగం ఉంటున్నారు. సగం లోకంలో కలుస్తున్నారు, సగం నాతో ప్రార్థిస్తున్నారు. సగం లోకంలో కలుస్తున్నారు, చర్చకు వస్తున్నారు. లోకంలో కలుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. సో లోకంలో కలుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, మళ్ళీ ఆల్కహాల్ ముడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. చర్చికి వస్తున్నారు, మళ్ళీ వ్యభిచారం చేస్తున్నారు. చర్చికి వస్తున్నారు, అబద్ధాలు మోసాలు చేస్తున్నారు. చర్చికి వస్తున్నారు, మళ్ళీ వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. సో ఇలా ఎంతకాలం భరించాలి? నిన్ను పిలుచుకొని 20 సంవత్సరాలైందే, 30 సంవత్సరాలైందే, ఇంకా నువ్వు ఆ 2 రకాల జీవితం ఎందుకు అంటున్నాడు దేవుడు. సో నా నోటి నుంచి ఉంచుదామని ఉద్దేశిస్తున్నానని చెప్పాడు మొన్న. వేద్దానని ఉద్దేశిస్తున్నాను, నన్ను భరించలేకపోతున్నాను. ఇంకెంతకాలం భరించాలి? పిలుచుకొని 30-40 సంవత్సరాలు అవుతుంది, 50 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా మారట్లేదే. ఇంకా నువ్వెచ్చని జీవితమేనే, ఇంకా లోకం మీద ఆశనేనే, ఇంకా లోకం మీద జీవాశ, నేత్రపు డంబం మీదనేనే. ఇంకా ఎవరు కూడా ప్రార్థించట్లేదు. అందరూ నోటితోటే ప్రార్థిస్తున్నారు కానీ హృదయం మీద నన్ను ఎవరు తీసుకోవట్లేదే. అందుకే నిన్న దేవుడు ఒకటి చెప్పాడు ఒక సందర్భంలో, నేను అందరి హృదయం దగ్గర తలుపు తడుతున్నాను, ఎవరైనా నా స్వరం విని నా ద్వారం తెరుస్తాడా అని. సో ఆయన స్వరం వినాలని ఆయన కోరుకుంటున్నాడు, మనందరము కూడా. సో స్వరం వినడం అంటే వాక్యం వినడం, వాక్యానుసారంగా బ్రతకడము, అది కోరుకుంటున్నాడు దేవుడు. సో కాబట్టి లోకంలో ఉన్నదంతా నేత్రాశ ఉందండి, జీవపు డంబం ఉంది. దాన్ని ప్రేమించినామంటే అపవాది వల్ల పుట్టినది, తండ్రి వల్ల పుట్టినది కాదు. అవి లోక సంబంధమైనవే. సో మన మనస్సు అంతా ఎక్కడ ఉండాలి? పరలోక సంబంధమైన విషయాల మీద ఉండాలి, ఆ హెవెన్లీ థింగ్స్ మీద ఉండాలి, ఆ దేవుడి మీద ఉండాలి, పరిశుద్ధాత్మ మీద ఉండాలి, తండ్రి మీద ఉండాలి, కుమారుడి మీద ఉండాలి, ఆ వాక్యం మీద ఉండాలి, ఆరాధించాలని, స్తుతించాలని ఉండాలి, ప్రార్థించాలని ఉండాలి. సో ఈ లోకాన్ని నువ్వు డిస్కనెక్ట్ అయిపోవాలి, ఈ లోకం నుంచి నువ్వు డిస్కనెక్ట్ అయిపోవాలి. అప్పుడే నువ్వు దేవుడితో కనెక్ట్ అవుతావు. దేవుడితో కనెక్ట్ 50% అవుతున్నాం, 50% లోకంతో కనెక్ట్ అవుతున్నాం. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, లోకాన్ని నువ్వు చూడొద్దు, లోకాన్ని చూసి భయపడద్దు. లోకంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, ఎన్నో 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 కలుగుతున్నాయి. వాటిని చూసి నువ్వు భయపడకు, దిగులు చెందకు, వాటన్నిటిని చూసి నువ్వు బెబ్బరిల్లకు. సో నువ్వు దేవుణ్ణే చూడు, దేవుడి ముఖ దర్శనాన్ని చూసుకుంటూ నడువు, దేవుడి ముఖాన్ని చూసి నడువు. ఎప్పుడైనా నువ్వు లోకాన్ని చూసినప్పుడు కింద పడిపోతావు, లోకాన్ని చూసినప్పుడు నీకు అధైర్యం వస్తుంది, లోకం వైపు నడుస్తున్నప్పుడు నీకు అసహనం పెరుగుతుంటుంది, అవిశ్వాసం పెరుగుతుంది. సో యేసయ్య ముఖం వైపు చూసి నడువు, నీకు విశ్వాసం పెరుగుతుంది. చాలామంది ఈ అంతిమ దినాలలో చాలామంది విశ్వాసంలో పడిపోవడం నేను చూశాను. చాలామంది విశ్వాసంలో పడిపోవడం, సేవలో పడిపోవడం, అండ్ పవిత్రతలో, నీతిలో, విశ్వాసంలో బలహీనంగా ఉండడం చూశాను నేను. అందుకే దేవుడు సంఘాలకు, లోకానికి వార్నింగ్ ఇస్తున్నాడు. అటు ఇటు ఉండకండి, స్ట్రిక్ట్గా ఉండండి. ఎస్, ప్రేయర్ ఈజ్ నాట్ ఏ ఆప్షనల్, ప్రేయర్ ఈజ్ ఏ మ్యాండేటరీ. అలా పెట్టుకోండి. ఇప్పుడు 3 పూటల భోజనం మనం తప్పకుండా తీసుకుంటాము. మనం బయట ఉన్నా తీసుకుంటాము, ఇంట్లో ఉన్నా తీసుకుంటాము, ఫంక్షన్కి వెళ్ళినా తీసుకుంటాము, ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యం బాగున్నా తీసుకుంటాము, బాగోలేకపోయినా 3 పూటల భోజనం కంపల్సరీ తీసుకుంటాము. బోరు కొడుతుందా అండి 3 పూటల భోజనం తీసుకోవడానికి? అలసిపోతామా అండి 3 పూటల భోజనం తీసుకోవడానికి? మార్నింగ్ లేవగానే తప్పకుండా 30 సంవత్సరాల నుంచి బ్రష్ చేస్తున్నాము, 40 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా బ్రష్ చేస్తున్నాము. ఎప్పుడైనా ఇవాళ ఒక్కరోజు చేయకుండా ఉంటే అయిపోతుందని అనుకున్నామా? ఇవాళ ఒక్కరోజు బ్రష్ చేయకుండా ఉంటే అయిపోతుంది అనుకున్నామా?
ఇవాళ ఒక్కరోజు నిన్ననే చేశాను కదా, మొన్ననే చేశాను కదా, ప్రతిరోజు 30 సంవత్సరాల నుంచి బ్రష్ చేశాను కదా, ఈరోజు కూడా నేను బ్రష్ చేయకుండా ఉంటామని అనుకున్నామా? అనుకోలేదు కదా. ఈరోజు కూడా మనం తప్పకుండా బ్రష్ చేస్తున్నాము. 30-50 సంవత్సరాల నుంచి మనం ప్రతిరోజు లేవగానే బ్రష్ చేస్తున్నాం, ప్రతిరోజు లేవగానే స్నానం చేస్తున్నాము, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, లంచ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం. ఏది కూడా మనం స్కిప్ చేయలేదు, ఏది కూడా మనము నిర్లక్ష్యం చేయలేదు. అలాంటప్పుడు ఈ ప్రేయర్ లైఫ్ ఎందుకు స్కిప్ చేయడం? అలా ఎందుకు ఆత్మీయ జీవితాన్ని స్కిప్ చేయడం? ఎందుకు మనకు ఈ యొక్క వాక్యం వినడానికి స్కిప్ చేయడం, వాక్యానుసారంగా నడవడానికి స్కిప్ చేయడం ఎందుకు? ఎప్పుడు దేన్ని కూడా నువ్వు వదిలేయట్లేదే. 30-40 సంవత్సరాలైనా అలసిపోకుండా సొలిసిపోకుండా నువ్వు తింటూనే ఉన్నావు, బ్రష్ చేస్తూనే ఉన్నావు, స్నానం చేస్తూనే ఉన్నాము. కానీ అయినా కూడా మనము ఈ వాక్యం చదువుకోవడానికి నిద్ర ఎందుకు వస్తుంది? దేవుడు ప్రార్థించడానికి నీకు బద్ధకం ఎందుకు వస్తుంది? ఇవన్నీ విషయాల్లోని బద్ధకము ఓన్లీ ఆత్మీయ జీవితంలోనే ఎందుకు బద్ధకం వస్తుంది? పుష్ చేసుకోవాలి, మనల్ని మనం పుష్ చేసుకోవాలి, మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి. దెర్ ఇస్ నో ఎగ్జామ్షన్. 3 పూటల భోజనం ఎగ్జామ్షనా? మ్యాండేటరీయా? మ్యాండేటరీ, అది ఆప్షనల్ కాదు. బ్రష్ చేయడం మ్యాండేటరీ, స్నానం చేయడం మ్యాండేటరీ, అలాగే నీవు ప్రార్థించడం కూడా మ్యాండేటరీ. దేవుడు మనకు 24 గంటలు ఇస్తున్నాడు. అందులో దశమ భాగం ఎంత? 2 గంటల 40 నిమిషాలు. అది దేవుడికి ఇవ్వాల్సిందే. సుమారుగా ఇంచుమించు 3 గంటలు ప్రతిరోజు దేవుడికి ఇవ్వాల్సిందే. 24 గంటల్లో 8 అవర్స్ నువ్వు పడుకో, 8 అవర్స్ ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని ఏదైనా ఉంటే అది చేసుకో, 16 గంటలు. మిగిలిన 8 అవర్స్లో తినడం, లేకపోతే దేవుడితో 3 గంటలు గడపడం. సో అలా ప్లాన్ చేసుకో. 24 గంటలు అందరికీ సమానంగా ఇచ్చాడు. 3 గంటలు నువ్వు దేవుడితో గడపాల్సిందే, దశమ భాగం ఇవ్వాల్సిందే నువ్వు దేవుడికి 24 గంటలలో. సో అలా ప్రాక్టీస్ చేయండి, అలా ప్రాక్టీస్ చేయండి. ఏది కూడా పుట్టినప్పటి నుంచి మనకి ఏది బోర్ అనిపించట్లేదు. తినడం బోర్ అనిపించట్లేదు, తాగడం బోర్ అనిపించట్లేదు, బ్రష్ చేయడము, స్నానం చేయడము ఏది అనిపించట్లేదు, షాపింగ్ వెళ్ళడం ఏది బోర్ అనిపించట్లేదు. ఏది కూడా మనం రొటీన్గా చేసినా కూడా ఇష్టపడుతున్నాము. అలాంటప్పుడు ఈ ప్రేయర్ లైఫ్ని ఎందుకు బోర్గా ఫీల్ అవుతున్నావు? అలాంటప్పుడు ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవడానికి ఎందుకు బోర్గా ఫీల్ అవుతున్నావు? వాక్యం వినడానికి ఎందుకు నెగ్లిజెన్సీ? వాక్యం చదవడానికి ఎందుకు నెగ్లిజెన్సీ? ఎందుకు బోరు? ఆయన ప్రార్థించడానికి ఎందుకు నెగ్లిజెన్సీ? సో ఇలా లూక్ వామ్గా బ్రతకకండి అంటున్నారు. సో దిస్ ఈస్ ద మ్యాండటరీ. ఫస్ట్ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయకముందుకు ప్రేయర్ చేసుకో, లంచ్ చేయకముందుకు ప్రేయర్ చేసుకో, డిన్నర్ చేయకముందుకు ప్రేయర్ చేసుకో. ప్రేయర్ కంటే ముందు ఒక 2 నిమిషాలు వాక్యం చదువుకో. సో ఒక స్నాక్స్ లాగా వాక్యాన్ని తీసుకో, చదువుకో. సో ప్రతిదీ మ్యాండేటరీ. దేవుడి విషయంలో ఫస్ట్ ప్రయారిటీ ఇదే ఉండాలి, వాక్యం చదవడం, ప్రార్థించడం. దాని తర్వాతనే శరీరాన్ని మేపడము. ఫస్ట్ ఆత్మను మేపాలి. వాక్యం చదువుకోవాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, స్తుతించాలి. సో అప్పుడు నువ్వు ఆత్మకు ఆహారం ఇచ్చేసినట్టే, ఆత్మకు మేపినట్టే. సో నెక్స్ట్ శరీరాన్ని మేపాలి. సో అది బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేయడం, డిన్నర్ చేయడం. సో ఫస్ట్ గివ్ ద టాప్ ప్రియారిటీ టు స్పిరిచువల్ లైఫ్. సో అదే నిన్ను కాపాడుతుంది. నిన్న దేవుడు ఒక సందర్భంలో చెప్పాడు, ఈ లోకంలోనట 100 కోట్లు సంపాదించిన వాడు దేవుడి దృష్టికి దరిద్రుడుగాను, దౌర్భాగ్యుడుగాను, లేకపోతే పేదవాడుగాను, గుడ్డివాడుగాను, చెవిటివాడుగాను ఉన్నాడట. వాళ్ళు ఎవరు దేవుణ్ణి వెతకకుండా డబ్బుని వెతికిన వాళ్ళందరూ. అదే ఈ లోకాన్ని వెతకకుండా దేవుణ్ణి వెతికిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు దేవుడి దృష్టికి నిజమైన ధనవంతుడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఆత్మీయంగా ప్రార్థనలు ఎదుగుతావో దేవుడి దృష్టికి నువ్వే ధనవంతుడు. నీకు ఆత్మీయ సహవాసం లేదు, ఆత్మలు ఎదగట్లేదు, దేవుళ్ళు ఎదగట్లేదు, వాక్యంలో ఎదగట్లేదు. సో డబ్బు నువ్వు 100 కోట్లు సంపాదించావు, దేవుడి దృష్టికి నువ్వే దరిద్రుడవు. దేవుడి దృష్టికి మనమే నీచుడము, ఆ యొక్క పేదవాళ్ళము. దేవుడి దృష్టికి ఎవరైతే ప్రార్థనలు ఎదుగుతారో, వాళ్ళు విశ్వాసంలో ఎదుగుతారో వాళ్ళే ధనవంతులు. పవిత్రతలో, పరిశుద్ధతలో, నీతిలో ఎదుగుతారో, వాక్యంలో ఎదుగుతారో, వాక్యానుసారంగా బ్రతుకుతారో వాళ్ళే దేవుడి దృష్టికి నిజమైన ధనవంతులు, నిజమైన ధనవంతులు. సో ఈ లోకంని చూసి ఆయన నిన్ను ధనవంతుడు అన్నాడండి. ఈ లోకంలో మనకు 10,000 కోట్లు ఉన్నాయి, చూసి దేవుడు నువ్వు ధనవంతుడు అన్నాడు. నువ్వు నిత్య దరిద్రుడు అంటాడు దేవుడు. ఎప్పుడైతే మనం స్పిరిచువాలిటీ చూస్తామో, ఆత్మలో ఆత్మీయంగా ఎదుగుతామో, అప్పుడు దేవుడు మనల్ని చూసి ధనవంతుడు అంటాడు. దేవుడు లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. అందుకే లోకం ఆలోచించినట్టుగా ఎప్పుడు మనము ఆలోచించకూడదు. డోంట్ థింక్ లైక్ గాడ్ వరల్డ్లీ పీపుల్. ఈ ప్రపంచమైన మనుషులు ఆలోచించినట్టుగా ఆలోచించకు. మన మైండ్ సెట్ అంతా డిఫరెంట్ మైండ్ సెట్ ఉండాలి, పరలోక సంబంధమైన మైండ్ సెట్ ఉండాలి. అందుకే లోకం వైపు చూడకు నువ్వు. లోకంలో భూకంపాలు వస్తున్నాయి, అన్యాయాలు వస్తున్నాయి, వాటి వైపు చూడకు నువ్వు. భయం వేస్తుంది, ఆందోళన వస్తుంది. దేవుడి వైపే చూడు. డోంట్ స్ప్రెడ్ దోస్ న్యూసెస్. చాలామందిని చూశాను, అన్వాంటెడ్ న్యూసెస్ని స్ప్రెడ్ చేస్తారు. గాస్పల్ని స్ప్రెడ్ చేయాలి మనము, వర్డ్ ఆఫ్ గాడ్ని స్ప్రెడ్ చేయాలి.
వాళ్ళు తిట్టుకున్నది, వీళ్ళు తిట్టుకున్నది, వాళ్ళు కొట్టుకున్నది, వీళ్ళు కొట్టుకున్నది, ఆ యుద్ధాలు, ఈ యుద్ధాలు, వీటిని నువ్వు ఎప్పుడు ఫార్వర్డ్ చేయొద్దు. నెగిటివిటీ ఇదంతా అపవాది చేపిస్తున్న నెగిటివిటీ ఇదంతా. ఈ నెగిటివిటీని నువ్వు ఫార్వర్డ్ చేయొద్దు. నువ్వు ఫార్వర్డ్ చేయాల్సిందల్లా వర్డ్ ఆఫ్ గాడ్ని ఫార్వర్డ్ చేయి, సువార్తను ఫార్వర్డ్ చేయి, దేవుడి వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. సో అది ఇంపార్టెంట్. సో లోకానుసారంగా వద్దు, మనము ఆత్మానుసారంగా బ్రతకాలి. శరీరానుసారంగా సగం శరీరంలో నడుస్తున్నాం, సగం ఆత్మలో నడుస్తున్నాము, సగం ఆత్మీయంగా వింటున్నాం, సగం శరీరంగా వింటున్నాము. ఈ గంట సేపు వాక్యాన్ని వింటున్నాం, మళ్ళీ మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ వరకు, మళ్ళీ రేపు మార్నింగ్ వరకు మళ్ళీ శరీరంలో నడుస్తున్నాం. శ్రమలు పోరాటాలు వచ్చినప్పుడు వాక్యానికి విలువట్లేదు. అలా లూక్ వామ్గా ఉండకండి అంటున్నాడు, నునువెచ్చగా ఉండకంటున్నాడు. తండ్రి వలన పుట్టిన కావు, అవి లోక సంబంధమైనవే. లోకంలో దాని ఆశయు గతించిపోను, లోకము దాని ఆశయు గతించిపోను, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. సో లోకాన్ని ప్రేమిస్తున్నావా, ఒకరోజు గతించిపోతుంది. భూమికే ఎక్స్పైరీ డేట్ ఉంది, ఆకాశానికే ఎక్స్పైరీ డేట్ ఉంది, ఇక మనకు ఎక్స్పైరీ డేట్ ఉంది, నువ్వు పట్టుకున్న ఫోన్కి ఎక్స్పైరీ డేట్ ఉంది. సో ఏది కూడా నువ్వు ఒక చీపురు పుల్ల కూడా మనం పరలోకానికి తీసుకెళ్ళలేము. సో లోకము దాని ఆశయు గతించిపోవును, కానీ అన్నీ ఒకరోజు నశించిపోతాయి, అన్నీ ఒకరోజు గతించిపోతాయి. ఇప్పుడు ఆదాం నుంచి ఈ రోజు వరకు మరణించిన వాళ్ళు ఎవరైనా ఒక బంగారాన్ని, ఒక తులం కాదు, ఒక గ్రామ్ బంగారాన్ని తీసుకెళ్లారా పరలోకానికి? ఎవరైనా ఒక ఫోన్ని తీసుకెళ్లారా? ఒక సిమ్ కార్డుని తీసుకెళ్లారా పరలోకానికి? చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్లారు? ఏది తీసుకెళ్ళలేదు. సో దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. దేవుని చిత్తము జరిగించేవాడు అంటే దేవుల్లో నిలకడగా ఉన్నవాడు, దేవుడితో సావాసం చేసేవాళ్ళు, దేవుడిని వెతికే వాళ్ళు నిరంతరము నిల్చును. సో వాడి పరలోకంలో సూర్యుడి వలె వెతుకుతాడు, సూర్యుడి వలె వెలుగుతాడు, ప్రకాశిస్తాడు, జ్యోతి వలె ప్రకాశిస్తాడు. కాబట్టి ఈ వాట్ యు నీడ్ టు సెర్చ్ ఫ్రమ్ టుడే, దేవుణ్ణి వెతకండి, లోకాన్ని కాదు. ఆత్మలో ఎదగండి, శరీరంలో కాదు. ఆత్మీయంగా ఎదగండి, శరీరంలో బలిష్టంగా కావడం కాదు, శరీరాన్ని పెంచి పోషించడం కాదు, ఆత్మను పెంచి పోషించాలి. మనము ఆత్మను పెంచి పోషించాలి. సో ఇలా రెండు వైపుగా ఉండకుండా ఈరోజు నుంచి కంప్లీట్గా నాట్ ఈవెన్ 99.99999%, 100% షిఫ్ట్ యువర్ ఫోకస్ టు గాడ్. షిఫ్ట్ యువర్ ఫోకస్, షిఫ్ట్ యువర్ మైండ్, షిఫ్ట్ యువర్ హార్ట్ టు గాడ్, టువర్డ్స్ టు ది గాడ్. నీకు ఇల్లు కావాలా, ఆయన్నే చూసుకుంటాడు. ధనము కావాలా, ఆయన్నే చూసుకుంటాడు. బంగారం కావాలా, ఆయన్నే చూసుకుంటాడు. నీకు ఏది కావాలో చూసుకుంటాడు. ఇయ్యట్లేదంటే అది నీకు ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందని అర్థము. సో ఆ దేవుడు అన్నాడు, నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నువ్వు పరలోక రాజ్యానికి ఏది అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసేసేయి అంటాడు. నీ కాలు అభ్యంతరపడితే తీసేసేయి, నీ చెయ్యి అభ్యంతరపడితే తీసివేసేసేయి. ఒకవేళ నువ్వు పరలోక రాజ్యానికి రావడానికి నీకు ఏది అడ్డున్నా కూడా ఆయనే తీసేసుకుంటాడు. అది రాలేదు అంటే నీ మంచికే అనుకో, అది ఉండి నరకానికి వెళ్ళకంటే అది లేకుండా పరలోకానికి వెళ్ళడం గొప్ప అనుకో. అందుకే నువ్వు దేవుడితో నడువు. దేవుడితో నడిస్తే నీకు ఏది మంచో ఏది చెడో ఆయన డిసైడ్ చేస్తాడు. మనకంటే ఎక్కువ ఆయనకు తెలుసు. మనకు ఏమి కావాలో, మన పిల్లలకు ఏం కావాలో మనకంటే ఎక్కువగా 1,00,000 రెట్ల ఎక్కువగా ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు, ఆయన చూసుకుంటాడు. నమ్మండి, ట్రస్ట్ హిమ్. ట్రస్ట్ ఈజ్ టైమింగ్, ట్రస్ట్ ఈజ్ బిగినింగ్. ఆయన ఒకటి ఇవ్వట్లేదు అంటే ఇవ్వట్లేదు, ఒక వివాహం జరిపించట్లేదంటే జరిపించట్లేదు, ఒక వీసా ఇవ్వట్లేదంటే ఇవ్వట్లేదు, జాబ్ ఇవ్వట్లేదంటే ఇవ్వట్లేదు. దానివల్ల నువ్వు ఆయనకు దూరం అవుతావు అని భయము, ఆందోళన, చింత. సో అందుకే ఈ లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. సో ఫోకస్ అండి. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫోకస్ ఆన్ గాడ్. నాకు ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా కూడా దాని గురించి 1% కూడా ఆలోచించకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా. సో తలుపు పెట్టేసుకొని ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకుంటా, ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకుంటా, ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకుంటా. దేవుడే దానికి సమాధానం ఇస్తాడు. సో చాలామంది ఏం చేస్తారు, ఆ ప్రేయర్ చేసుకొని బైబిల్ చదవకుండా దాని గురించి ఆలోచిస్తారు, దాని గురించి ఆలోచిస్తారు, దాని గురించి ఆలోచిస్తారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆలోచించి 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 ఆ పరిస్థితి అక్కడే ఉంటుంది, ఆ సమస్య అలాగే ఉంటుంది, ఇంకెక్కువ అవుతుంది. ఎందుకు? ప్రార్థన చేయకపోవడం వల్ల, దేవుడితో గడపకపోవడం వల్ల. సో వెన్ యు ఆర్ క్లోజ్ టు గాడ్, నువ్వు ఎప్పుడైతే దేవుడికి క్లోజ్ అవుతావో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవే అయిపోతాయి, దూరం అయిపోతుంటా ఉంటాయి. సో స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ గాడ్. నో ఎక్స్క్యూజెస్, నో ఎక్స్క్యూజెస్. నిద్ర వస్తుంది, పిల్లలు తలుపు కొడుతున్నారు, ఆకలిస్తుంది, ఆఫీస్ పని ఉంది, నిద్ర రావట్లేదు, లేకపోతే ఆహారం లేదు. నో ఎక్స్క్యూజెస్, నో ఎక్స్క్యూజెస్. నేను మొన్న ఒక గ్రూప్ని అడిగాను. సో వాళ్ళన్నీ ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు. నో ఎక్స్క్యూజెస్. ఏంటిది ఎక్స్క్యూజెస్ చెప్పొద్దు మనం ఎప్పుడు కూడా ప్రేయర్ చేయడానికి. ఇట్స్ ఎ మ్యాండేటరీ, డే టు డే అవర్ లైఫ్లో మ్యాండేటరీ. నునువెచ్చని జీవితం చూస్తున్నాం. సాకులు, ఎక్స్క్యూజెస్ అంటే సాకులు చెప్తున్నారు. మరి 3 పూటల భోజనం చెప్పడానికి నాకు సాకులు ఎందుకు చెప్పట్లేదు?
రోజు బ్రష్ చేయడానికి, స్నానం చేయడానికి సాకులు ఎందుకు చెప్పట్లేదు? అన్నిటికీ సాకులు చెప్పట్లేదు. ఓన్లీ దేవుడు అన్న విషయంలోనే సాకులు ఎందుకు చెప్తున్నారు అంటే అది అపవాది నుంచి పుడుతుంది. జయించాలి. ఈ ప్రార్థన లేని జీవితాన్ని ఎప్పుడైనా జయించాలి. ఈ ఆత్మ లేని జీవితాన్ని, ఆత్మీయత లేని జీవితాన్ని జయించాలి మనము. సో ఇదే మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది నీ ప్రార్థననే. నువ్వు నీతిగా ఉండేది నీ ప్రార్థననే, పరిశుద్ధతగా ఉండేది ప్రార్థననే, నీకు ఆశీర్వాదం వచ్చేది నీ ప్రార్థననే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థిస్తే ఏదో ఏసయ్యకు బాగు జరుగుతుందో లేకపోతే నాకు బాగు జరుగుతుందో కాదు. ఎవరు ప్రార్థిస్తే వాళ్ళకే బాగు జరుగుతుంది, వాళ్ళ కుటుంబాలే బాగుంటాయి. అందుకే 20-30 సంవత్సరాల నుంచి ఎదుగుదల లేదు, ఒదుగుదల లేదు, మార్పు లేదు, చేర్పు లేదు. సో సిన్సియారిటీ ఉండాలి, ప్రేయర్లో సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా ఆటంకపరుస్తాడండి. అడుగు తీస్తే అడుగు వేస్తే, అడుగు తీసి అడుగు వేస్తే అపవాది మనల్ని ఆటంకపరుస్తాడు. ఉద్యోగ ప్రయత్నాల ఆటంకమే, పిల్లల ఎదుగుదలలో ఆటంకమే, కెరియర్ విషయంలో ఆటంకమే. సో స్టబర్గా ఉండాలి. దేవుడు అంటే మొండిగా ఉండాలి, మొండిగా బ్రతకాల్సిందే దేవుడి విషయంలో. లేకపోతే అపవాది ఊరుకోడండి, పడేస్తాడు మనల్ని, అవిశ్వాసంలో పడేస్తాడు, బైబిల్ చదువుకోకుండా పడేస్తాడు. సో నువ్వు బైబిల్ చదవట్లేదు, వాక్యము ప్రార్థన చేయట్లేదు, వాక్యం వినట్లేదు అంటే అపవాదికి నువ్వు కంప్లీట్గా ద్వారాలను ఓపెన్ చేసినట్టే. ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో, ప్రార్థన చేస్తావో, వాక్యం చదువుతావో, అపవాదికి ఒక్కొక్క ద్వారాలు క్లోజ్ అవుతుంటా ఉంటాయి. ఇక వర్షిప్ చేస్తే కంప్లీట్గా క్లోజ్ అవుతాయి, మందిరానికి వెళ్తే క్లోజ్ అవుతుంటా ఉంటాయి. సో ఇవన్నీ పోకుండా ఆపివేస్తుంటా అంటారు. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, 6:30కి ట్రైను, 6కే పోయి కూర్చుంటాము. అదే 6:30కి సర్వీస్ అంటే 7:30కి వస్తారు, 8కి వస్తారు, 9కి వస్తారు. ట్రాఫిక్ జాము. మరి అప్పుడు ఎందుకు రాలేదు ట్రాఫిక్ జామ్ అనే సాకు? రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి క్యాబ్ దొరకలేదు. మరి అప్పుడు ఎందుకు దొరకలేదు ఆ సాకు? మందిరానికి రావడానికి జ్వరం వచ్చింది, వర్షం పడుతుంది. మరి వర్షం వచ్చినా కూడా నువ్వు ఆ రైల్వే స్టేషన్కి వెళ్తావే, ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తావే, టైంకి వెళ్తావే. సినిమా టాకీస్ 10 o'clockకి షో అంటే షార్ప్ 9:30కి ఉంటారు. మరి మందిరానికి రావాలంటే 9:30కి మందిరానికి రావాలి, మార్నింగ్ అంటే 10:30కి పోతారు. ఎగ్జెంప్షన్, సాకు, ట్రాఫిక్ లేట్ అయింది, అది లేట్ అయింది, ఇది లేట్ అయింది. సో మరి అప్పుడేమో జాగ్రత్తగా ముందుగా తయారైపోతావే, జాగ్రత్తగా ముందుగా అరేంజ్ చేసుకుంటావే, 1 week నుండే లగేజ్ ప్యాక్ చేసుకుంటావే. మరి ఇదెందుకు నువ్వు ప్రిపరేషన్లో ఉండవు? ముందు రోజే ప్రిపరేషన్లో ఉండవు, ముందు రోజే ప్రిపరేషన్లో ఎందుకు ఉండవు? సో దిస్ ఈస్ ద లూక్ వామ్. ఒక దగ్గర పాసిబుల్ అయితే ఇంకో దగ్గర కూడా పాసిబుల్ అవుతుంది. నీకు 6:30కి ట్రైన్ అంటే 6కి వెళ్ళడానికి పాసిబుల్ అయితే, నీకు అదే 6:30కి చర్చ్ సర్వీస్ అంటే 6 o'clock వెళ్ళడానికి ఇక్కడ కూడా పాసిబుల్ అవుతుంది. సో ఒక దగ్గర పాసిబుల్ అయినప్పుడు ఇంకో దగ్గర కూడా పాసిబుల్ అవుతుంది. ఒక దగ్గర వెళ్ళగలుగుతున్నావు అంటే ఇంకో దగ్గర కూడా వెళ్ళగలుగుతున్నావు. మరి ఎందుకు ఈ సాకులు? అపవాది అలా నిన్ను బదక్కిస్తున్నాడు. అది నీకే మంచిది కాదు, మనకే మంచిది కాదు. జయించాలి, బలము తెచ్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి, లేవాలి, నడవాలి, పరిగెత్తాలి దేవుడి విషయంలో. లూక్వామ్గా ఉండొద్దు. సో ఇదన్నీ కూడా దేవుడు సంఘాలకు వార్నింగ్ లాగా ఇస్తున్నాడు. చిన్న పిల్లలారా చూడండి, పిల్లలలాగా ఉన్నామట మనందరం దేవుడి దృష్టికి. యోహాను 2వ అధ్యాయము 18 చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. సో మనందరం ఆఖరి దినాల్లో ఉన్నాము. సో దేవుడు చెప్పిన సూచన క్రియలు అన్నీ జరుగుతున్నాయి. క్రీస్తు విరోధి వచ్చినని వింటురు కదా. చూసారా, క్రీస్తు విరోధి ఆల్రెడీ వచ్చాడు. సో యాంటీ క్రైస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే నిన్ను బద్దకించేలాగా, నువ్వు దేవుళ్ళు ఎదగకుండా, వాక్యం ఎదగకుండా, మందిరానికి వెళ్ళకుండా, ఆ కానుకలు ఇవ్వకుండా నిన్ను క్రీస్తు విరోధి శక్తులు బంధిస్తాడు. సో నిన్ను ఎక్కువగా ఆపుతుంటా అంటాడు. మనం ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. ఒకప్పుడు గంట సేపు గడిపావా, ఈరోజు 3 గంటలు గడపాల్సిందే. సో టైం తీయండి, ఒక ఎన్ని 3 hours, 6 to 9 ఒక 3 hours, లేకపోతే 9 to 12 3 hours, 12 to 3 3 hours, ఆర్ 3 to 6 3 hours, 6 to 9 3 hours, మళ్ళీ నైట్ 9 to 12 3 hours, ఆర్ నైట్ 12 to 3 3 hours, ఆర్ నైట్ 3 to మార్నింగ్ 6 3 hours. సో ఎనీ 3 hours, చూస్ ఎనీ 3 hours, ఒక స్లాట్ని చూస్ చేసుకోండి. నేను ఆల్రెడీ మీ గ్రూప్లో కూడా పెట్టాను. మార్నింగ్ 6 to 9 అన్న ప్రేయర్ చేసుకోండి, అండ్ మార్నింగ్ 9 to 12 అన్న ప్రేయర్ చేసుకోండి, లేకపోతే ఆఫ్టర్నూన్ 12 to 3 అన్న ప్రేయర్ చేసుకోండి, అండ్ ఆఫ్టర్నూన్ 3 to ఈవినింగ్ 6 వరకు అన్న ప్రేయర్ చేసుకోండి, ఆర్ ఈవినింగ్ 6 to ఈవినింగ్ 9 వరకు అన్న ప్రేయర్ చేసుకోండి, ఈవినింగ్ 9 to midnight 12 వరకు అన్న ప్రేయర్ చేసుకోండి, ఆర్ ఈవినింగ్ midnight 12 to మార్నింగ్ 3 వరకు అన్న ప్రేయర్ చేసుకోండి, మార్నింగ్ 3 to
మార్నింగ్ 6 వరకు అన్న ప్రేర్ చేసుకోండి. ఎనీ టైమ్ స్లాట్, చూస్ ఎనీ 3 అవర్స్ టైం స్లాట్. ఆ టైం స్లాట్స్లో ఒక వర్షిప్ ఉండాలి, ఒక ప్రేజ్ ఉండాలి, ఒక వాక్యం చదవడం ఉండాలి, ఒక ప్రార్థన ఉండాలి. ఈ 3 గంటలు అలా డిజైన్ చేసుకోండి. దెన్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ రూమ్. అప్పుడు నువ్వు నీ రూమ్లో నుంచి బయటకు వచ్చేసాయి. చెప్పండి అందరికీ, ఐఎమ్ ప్రేయింగ్, డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ డిస్టర్బ్ మీ. ప్రేయర్ చేసుకో దేవుని, అయ్యా నేను 3 గంటలు ప్రతిరోజు నేను ప్రార్థించాలి, నాకు సమయాన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. సో ప్రార్థించుకోవాలి. 8 గంటలు పడుకో, ప్రాబ్లమే లేదు. 8 గంటలు నువ్వు ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని 8 గంటలు చేసుకో. 16 గంటలు పోయింది. మిగిలిన 8 గంటలలో నువ్వు స్నానం చేయడం, లేకపోతే బ్రష్ చేయడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థించడం, అందులో 3 గంటలు తీసేసాయి. 3 గంటలు తీసేస్తే ఇంకా 5 గంటలు. ఈ 5 గంటలు కూడా నీకు లీజర్ ఉంటుంది. సో అలా ఐదు గంటల్లో 1 అవర్ ఫుడ్ తినడానికి కేటాయించు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఒక 1 అవర్ నువ్వు జస్ట్ వాకింగ్ అలా చూసుకో. సో that you can design like that, your plan you can design like that, design like that. So don't excuses అమ్మా, don't excuses. ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్, ఆఖరి గడియలో ఉన్నాము. క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఈ కడవరి గడియలు ఏం చేస్తారంటే మనుషులను నునువెచ్చగా బ్రతకడానికి అపవాది చోటిస్తుంటా అంటాడు, అపవాది ప్రేరేపిస్తుంటా అంటాడు. వాక్యం, నువ్వు మందిరానికి వెళ్తున్నావా, ఎల్లు, దా వచ్చి వ్యభిచారం చేయి అని అంటాడు. నువ్వు మందిరానికి వెళ్తున్నావా, ఎల్లు, వాక్యం చదువుతున్నావా, చదువుకో, వచ్చి ఈ పాపంలో పడిపో అంటాడు. సో అలా ఉంటుంది క్రైస్తవ విరోధ శక్తులు. అంటే ఎక్కువగా నిన్ను నెగిటివ్ వైపు ప్రేరేపిస్తుంటా ఉంటాయి. నువ్వు ప్రేయర్లెస్ లైఫ్ లేదనుకోండి, నెగిటివ్గా లోకంలో పడిపోయడానికి, లోకంలో ఉన్న పాపంలో పడిపోయడానికి, టెంప్టేషన్లో పడడానికి ప్రేరేపిస్తుంటా అంటాడు అపవాది. సో కాబట్టి ఇది ఆఖరి గడియ. సో మనందరం కూడా విశ్వాసంలో ఎదగాలి. ఫస్ట్ ప్రయారిటీ ఇదే పెట్టుకోండి. సో దేవుడు రెండో రాకడ ఏ సమయం దొంగ ఎలాగ వస్తాడో అలా వస్తానన్నాడు. చెప్పి రానని చెప్పాడు. నేను చెప్పే ముందు మీకేమి మెసేజ్ పెట్టాను, వాట్సాప్ మెసేజ్ పెట్టాను అన్నాడు. ఏ క్షణం వస్తాడో తెలియదు. ఒక్క సెకండ్ కళ్ళు మూసి తెరిసలేపు, కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టు వెళ్ళిపోతారు, పడుకున్నోళ్ళు పడుకున్నట్టుగానే వెళ్ళిపోతారు, ఉన్నోడు ఉన్నట్టుగానే వెళ్ళిపోతారు. సో ఆ గడియ క్రీస్తు విరోధి. ఈ అంతిమ దినాలలో మనకు ఆపోజిట్లో ఇంకెక్కువగా అపవాది శక్తులు లేస్తుంటా ఉంటాయి. ఫైనాన్స్ ప్రాబ్లం రావాలని, హెల్త్ ఇష్యూస్ రావాలని. అపవాదిని ఆపాలంటే ఒకటే ఒక ఆయుధం అండి, ప్రార్థన. మోస్ట్ పవర్ఫుల్ వెపన్. మీరు అనుకుంటున్నారు నా ప్రార్థనకు జవాబు రావట్లేదని. ఒక్క 5 నిమిషాలు మనం ప్రార్థిస్తే నరకము కదిలిపోతుంది, అపవాది శక్తులు వెళ్ళిపోతాయి అక్కడి నుంచి. నీకు కనపడట్లేదు ఆత్మీయ లోకంలో. ఎంత మార్పులు వస్తాయి తెలుసా? ఒక 10 నిమిషాలు బలంగా ప్రార్థించినప్పుడు, ఒక గంట 2 గంటలు ప్రార్థించినప్పుడు షేక్ అయిపోతుంది హెల్. మన చుట్టూ ఉన్న అపవాది క్రియలన్నీ కూడా తెగిపోతుంటా ఉంటాయి. సో డోంట్ బి లూక్ వామ్. మన ప్రేయర్ఫుల్ లైఫ్గా ఉండండి. క్రైస్తవులమే ప్రేయర్ఫుల్ లైఫ్ లేదు, క్రైస్తవులమే వాక్యానుసారంగా బ్రతుకులేదు, క్రైస్తవులమే వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాము, క్రైస్తవులమే అటుంటున్నాము ఇటుంటున్నాము. సో డోంట్ బి లైక్ దట్. సో లెటస్ ప్రే. నజరుడైన యేసయ్య, అయ్యా సంఘానికి మీరు ఇస్తున్న ఈ వార్నింగ్ని, అయ్యా ఈ వాక్యము అందరికీ స్ప్రెడ్ కావాలి. మేము కూడా ఇప్పటి వరకు తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా తప్పులు పొరపాట్లు చేసి ఉంటే క్షమించు నాయనా. ఈ లోకం వైపు మేము మనసు పెట్టుకోకుండా అయ్యా మీ మీద మేము మనసు పెట్టుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. లోకానుసారంగా బ్రతకకుండా అయ్యా కుడి పక్కకు ఎడమ పక్కకు తొలగిపోకుండా మీ మార్గంలో మమ్మల్ని నడిపించమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. ఈ వాక్యము అందరికీ కావాలయ్యా, సర్వలోకానికి కావాలి. ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అది ఎవరైనా పర్లేదు నాయనా, వాళ్ళకి ఈ వాక్యాన్ని అందించండి, స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా మీరు ఇస్తున్నారు లోకానికి వార్నింగ్. అనేక మంది కూడా నునువెచ్చని జీవితాన్ని జీవిస్తున్నారు తండ్రి. ఈ నునువెచ్చని జీవితం నుంచి విడుదల కలిగించు నాయనా అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.